పబ్లిక్ ఇప్పుడు చెప్పుకునేందుకు ఇంకొన్ని వార్తలు మిగిలిన్నాయి. వాటికంటే ముందు ఇప్పుడు మా రాముల తాత ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. తాత ఏందే ఇయాల్టి సంగతి? మన వెనకటేసి గానికి ఆ తోటకూర ఐలోనికి అట్లా మన దాసరి బుచ్చి గానికి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పు, జల్లిన రమ్మని చెప్పు. రారంటారు ఎవరు వారు మరి తాళాలకు అనుకొని తాళాలకే ఉరుకుతారు అటు నుంచి అటు. మన రాముల తాత ఇంటికి రమ్మని చెప్పు, రాముల తాత ఇంటికి రమ్మని అని చెప్పు. చేస్తానే రాముల తాత మాట్లాడు, మరి నువ్వే మాట్లాడు. అరే నువ్వు జై 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 అక్క లేకడానికి చిరతే లేచి లేచి ఉరికిండన్నట్టు నువ్వు ఇంత ఆగుతలేవేమో రియాలు కదా చెయ్యి రమ్మని చెప్పు, జల్లిన రమ్మని చెప్పు అన్నట్టు నువ్వు బాగా ఫీల్ కాబడుతుంది ఎవరా. ఈయనకేమైనా మంది ముచ్చట్లు మంది పంచాయతీలే కావాలనమ్మ. చేసే కొలువు అయితే చక్కగా చెయ్యడు. ఓ తాత అన్నతోనేందే నీ లొల్లి? అబ్బర కొడుకు మా 4 మంది వచ్చింది కదా ఎవరు శంకరి. ఈ ముచ్చట ఎవరికి చెప్పినా మంచిగా కానీ దీనికి మాత్రం చెప్పద్దురా నాయన. ఇది 3 ముచ్చట్లకు 6 అతుకులు వేసి 12 ముచ్చట్లు చేసి వాడ పొడుగు తెండబోతుంది. తక్కువది కాదు మంది కొంపలు ముంచేది. అసలు ఇది ఆఫీసులో నౌకరు చేస్తుందో తెలియదు, వాడ కట్టకు నౌకరు చేస్తుందో అర్థమవుతలేదురా. ఏమైనా మంది ముచ్చట్లు గుసగుస ఇదే కథ. ఏయ్ తిక్క తిక్కగున్నదా ముసలాడా? నేను ముచ్చట అడిగితే నోట్లో గులుగుతున్నావేంది? ఏం లేదు పిల్ల, గాడో కాడ మంచి సంబంధం ఉన్నది, నీకు పెళ్లి చేద్దామంటే ఆ పెళ్లి సంబంధం మంచిగుంటుందారా శంకరి, ఫోన్ చేసి అరుచుకోవాలంటే వాడు అరుచుకుంటాడు. పిల్లగానికి ఏం ఆతిపాత్తులు ఉన్నాయి, పిల్లగాడు ఏం చేస్తాడు అని. తాళాల కూర్చొని తాగుతున్నాడు కాదు. నువ్వు ఫోన్ చేసిన వాళ్ళు తాళాల కూర్చొని తాగుతాడా, లేకపోతే దానికి పెళ్లి సంబంధం చూసినోడు తాళాల కూర్చొని తాగుతాడరా? మనం ఫోన్ చేయలేదా కావాలే తాగుతారు. మరి అది ఏమనుకుంటది, నాకు తాగుబోతు సంబంధం చూస్తుందని అనుకోదా? అసలే నాయ ముచ్చది, ఒక ముచ్చటకు 3 ముచ్చట్లు ముచ్చిస్తుంది అలక తక్కువది. నీ అలక తక్కువని మరి అట్లా చెప్పవారా? మనం పిలిచిన తాళాల కూర్చొని తాగుతానని చెప్పవా? అయ్యా పెద్ద మనిషి, నువ్వు చూసే సంబంధం వద్దు, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. కానీ ఇంతకు మీరు ఎవరి ఫోన్లు చేస్తారో అది చెప్పుండ్రి. అమ్మ నువ్వులు ఉన్న కారు పార్టీ పెద్ద మనుషులు వాళ్ళు 4 పోయి కేసీఆర్ సార్ని కలిసి ఓ ముచ్చట మాట్లాడి వచ్చేది ఉన్నది. అందుకే వాళ్ళకు ఫోన్ చేయరా అంటే ఫోన్ చేస్తాను వాడికి. అంతే ఏంది కేసీఆర్ సార్ని కలిసి మాట్లాడేది ఉన్నదా? ఆ ముచ్చటేందో ముందు నాకు చెప్పుండ్రి. కేసీఆర్ సార్ దాకా పోవాలన్నా వద్దనేది నేను చెప్తా. ముచ్చటేందో నీకు చెప్పి పోరి అని అంటే నువ్వు పెద్ద ఇదా, నీ పెద్ద లెవెల్ అనేది కారు పార్టీలో పెద్ద తోపు లీడర్ మా ఊళ్ళో ఏమన్నా? నీ బతికంతా నీ వేజ్ అంటారా? నువ్వు రాసిచ్చిన వార్తలే చక్కగా చదవవు, 4 మంది వేసుకు అని అంటావు. నువ్వెంత నీకెవరు కాక నువ్వెంత చెప్పు, నువ్వు నాకు చెప్పేదాన్ని అయినవా? అని మరి లేకుంచేంద్రా ఆ కవితక్క కూడా గిత్తనే రేవు తావు లేకుండా మాట్లాడుతుందట. ఏ లీడర్ని పడితే ఆ లీడర్ని విమర్శిస్తుందట. మరి మన స్థాయి ఏంది, మన కథ ఏంది? ఓ మనిషిని మాట్లాడేటప్పుడు మరి మనం ఎత్తుండాలి, మన పరపతి ఏంది, మన కథ ఏంది అనేది చూసుకోరా. ఇది కూడా అట్లా మాట్లాడతారు, ఆమె కూడా అట్లా మాట్లాడతారు. అసలు వీళ్ళ కథ ఏంది అన్నట్టు, మీ లెక్కేంది, మీ కథ ఏంది చెప్పు, నాకు చెప్పుది. ఎవరినన్నా అన్న దాంట్లో తప్పే ఉన్నది. మరి వాళ్ళ మాటల వెనుక మర్రున్న మర్మం ఏందో మనసులో ఎవరో అర్థమైతలేదు. మర్మం ఏమి లేదు, మనసులే ఉన్నారట. మరి అసలు ఈ కవితక్క తెలిసే మాట్లాడుతుందో లేకపోతే ఎవరైనా చెప్తేనే మాట్లాడుతుందో అర్థమే అవుతలేదు. మరి ఈమె మాట్లాడేటప్పుడన్నా జర్రంత చూసుకోవాలి కదా. మరి నేను ఎవరిని విమర్శిస్తానా, ఆ దెబ్బ ఎవరికి తగులుతుందా అని జర్రంతరన్నా ఆలోచన చేయాలి. నా వద్ద శంకరి మనల్లా మనం ముచ్చట. అయ్యో ఏమోనే తాత, ఆమె అధికారంలో ఉన్న పార్టీని విమర్శించిందంటే ఏమో అనుకోవచ్చు. కానీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న కారు పార్టీని తిట్టుడేందో, కారు పార్టీ లీడర్లను టార్గెట్ చేసి మాట్లాడుడేందో అర్థమే అయితలేదు. మా బాధ కూడా గదే కదా. ఇన్నొద్దులు ఆమె అని అనేది ఉంటే అయ్యో మా కేసీఆర్ సార్ బిడ్డ కదా అని ఓపిక వచ్చినాం. కానీ ఇప్పుడు అసలుకే ఊకోం. అరే అది కాదు పిల్ల, ఆమెకు వాళ్ళ నాయనతో ఏమైనా కిరికిరి ఉంటే వాళ్ళ నాయన దగ్గర పోయి కూర్చొని మాట్లాడుకోవాలి. వాళ్ళ అన్నతో ఏమైనా గిలగిలి ఉండేది ఉంటే వాళ్ళ నాయన దగ్గరికి వాళ్ళ అన్నని పిలిపించి, నాయనా ఇగో అన్న కేటీఆర్ గిట్లా అంటే ఇది పద్ధతేనా అని మాట్లాడుకోవాలి. అట్లనే వాళ్ళ చుట్టపు మనిషి హరీష్ రావు సార్ తోటి ఏమైనా పంచాయతీ ఉంటే మాసోటి పెద్ద మనుషుల దగ్గర పిలిపించి ₹1,00,000 జమన తీసుకొని మాట్లాడుకోవాలి. ఊరి నిండా వచ్చిగా రికా ఉంటాను మాసోటి పెద్ద మనుషులు. మాకు ఏం పని పాటున్నా చెప్పు, పంచాయతీ చెయ్యం కాదు శంకరి. మరి కాదు చేసినాం, పుల్లు చేసినాం. ఓ ఇది తస్పై ఎత్తే ఓడిసే కథ లెక్కనే లేదే తాత. కష్ప చేస్తే ఓడిచే కథ కాదు అని మందిని మాటలు అనుకుంటుంటే ఊకుంటామా? మేము కూడా అనుడు మొదలు పెడతాం. లిక్కర్ కేసులలో ఇరికి వాళ్ళ అయ్య కేసీఆర్ సార్ పరువు తీసింది ఎవరు? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు వాళ్ళ నాయన కేసీఆర్ సార్ పేరు చెప్పుకొని పదవులు అనుభవించింది ఎవరు? ఇన్నొద్దులు. ఇప్పుడు పేరు పెత్తనాల కోసం అధికారం కోసం తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నది ఎవరు? అవన్నీ మాకు తెలియయా? మా దగ్గర కూడా మస్తు ముచ్చట్లున్నాయి కానీ మేము అనం, ఎందుకంటే మాకు విలువలు ఉన్నాయి.
ఇక అనాల్సినవి అన్న అని మళ్ళా అనుడు ఎందుకు తీయు పెద్ద మనిషి. ఆయన ఇప్పుడు ఆ ముచ్చట మీద కేసీఆర్ సార్ దగ్గరికి పోయి ఏం మాట్లాడతారో చెప్పు. సారు మీ బిడ్డ కవితక్క సంగతి ఏంది? ఈ నదులు మీ ముఖం చూసి మీ మీద ఉన్న గౌరవంతో ఆమెను ఒక్క మాట కూడా అనలేకపోతాను, అనాలన్నా కూడా మాకు ధైర్యం వస్తలేదు. మీకు ఆమెకు నడుమ ఏమన్నా పంచాయతీ ఉండేది ఉంటే మీరు ఇంత కూర్చొని మాట్లాడుకోర్రి. కానీ ఆ పెంటను తీసుకొచ్చి బయట మా జనాలందరికీ రుద్దకుర్రి అని చెప్పుర్రి. ఈ నొద్దులు మీ ముఖం చూసి కవితక్కకు మస్తు ఇరువుండే. ఇప్పుడు ఆమె మా ఇండ్లకి వచ్చి మీటింగులు పెడితే ఒక్క కార్యకర్త కూడా అత్తలేరా, జనాలు ఎవ్వరు లేక పర్వంత పోయినట్టు అయిపిస్తుంది మాకు. ఇదంతా నీకు అవసరం ఆ బిడ్డ అని ఆ కవితక్కని పిలుచుకొని జనంతా మీరు చెప్పుర్రి సారు అని చెప్పి కేసీఆర్ సార్కు చెప్తామని ఓ నలుగురు ఆకం బయలుదేరిపోదామని చెప్పి ఫోన్ పట్టుకొని మళ్ళా గట్టిట పోయిండు. శంకర్ ఆయింద్రా. ఆమె కేసీఆర్ సార్ బిడ్డనే తాత, ఇంటోళ్ళు చెప్తే ఈనే రకం కాదు. ఇక మరి ఇంటోళ్ళు చెప్పితే వినకపోతే యువతలలో మేమే తష్ప చేస్తాం రమ్మని చెప్పరాదు. ఆమె గెట్ ఎవరైనా జరుపుకున్నా, ఆమె జాగన ఎవరైనా కోండ్రంతా కలుపుకున్నా, వాళ్ళు ఎవరో చెప్తే మేమే పిలిపించి లక్ష రూపాయలు జవనాతి ఇచ్చి పంచాయతీ దెంపుతాం. ఇట్లా మందిని మాటలు అంటాం, ఇష్టం ఉన్నట్టు ఎవరు ఎట్లా పడితే అట్లే మాట్లాడతాం అయితే ఎవరు ఊకోరు. మరి రాయింద్రా వాళ్ళ అత్తలడ పాయిగా ముచ్చట్లు బంద్ చేయరాదే. సరే సరే ఓ పిల్ల, ఇక నీ క్రమం వార్తలేదు చదువుకో. మేము పోయి కేసీఆర్ సార్ని కలిసి ముచ్చట్లని చెప్పాలి. దౌడమితలు దడతని పొల్లకున్న వారితో జాయిన్ అంతా లేవు కానీ ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడతాను. బయటకు పోయే తెలివి లేదా? ఎగిరిచిన భూతాలు అవుతాను. అయ్యే చెప్తే ఈయన పోరగాలు ఎవరైనా ఉన్నారా? ఇష్టం ఉన్నట్టు జాయిన్ అయితే లేరు కానీ ఏమో బాగా నకరాలు చేసుకుంటా, బడి చదువులు చదువుకుంటా, మొత్తం బయట తిరుక్కుంటా. ఏడికోతరే పెద్ద మనిషి. మీ అసొంటోళ్ళు బొచ్చడ మంది పోయి మాట్లాడితేనే ఈయనలేదు కవితక్క. అట్లా మాట్లాడు అంతా అయిపోయినాకనే ఇప్పుడు ఆమె దారి ఆమె చూసుకున్నది. ఇక పార్టీల నుంచి తీసి పక్కకు పెట్టినాక ఇంకా పార్టీ లీడర్లను విమర్శించకుండా ఎందుకుంటుంది? ఇప్పుడు కవితక్కకు బీఆర్ఎస్తో ఉన్నట్టుగా అన్ని పార్టీ లీడర్లు శత్రువుల కిందనే లెక్క కాబట్టి రేపట్ల ఇంకింత గట్టిగానే విమర్శలు చేస్తుంది. మరి ఇక కారు పార్టీలు కూడా మెల్లమెల్లగా విమర్శలు ఘాటు పెంచుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకెట్లుంటుందో చూడాలి మరి.